నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి శ్రీనివాస్ రవిలో అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు. ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఉండకూడదని ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని అయితే పిలుపునిచ్చారు. అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? సో దీని మీద అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 12 నియోజకవర్గాలకు గాను ప్రజాప్రతినిధులు సమస్యలను పరిష్కరించడానికి ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ మునుగోడు నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం నూతన విధానంలోని ఒక ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు. అంటే గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే వైన్ షాపులు ఉంటాయో మాత్రమే ఉండాలి వైన్ షాపులు. కానీ గ్రామీణ ప్రాంతంలో ప్రతి పల్లెల్లో బెల్ట్ షాపులు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యము ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుంది. అనేక మంది మహిళలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎలక్షన్ ప్రచారం ముందు కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆ తర్వాత ఎలక్షన్ ప్రచారంలో పోయినప్పుడు కూడా వాళ్ళ యొక్క గోడుని వినిపించినటువంటి పరిస్థితి. అనేక మంది గ్రామీణ ప్రాంతంలో తాగుతున్నటువంటి మద్యం ద్వారా అనేక మంది అనారోగ్యాలతో గురవుతున్నారు, అనేక మంది జబ్బులతో బారిన పడుతున్నారు. ఆరోగ్యశ్రీ అనేక పథకాలు పెట్టినటువంటి ప్రభుత్వాలు అనారోగ్యం గురి కాకుండా చూసుకోవాలి అనేది నా యొక్క లక్ష్యంగా పనిచేస్తున్నాను. కేవలం ప్రభుత్వాలే కాదు, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బడ్జెట్ తోటే కాకుండా సొంత డబ్బులతో తన యొక్క నియోజకవర్గంలో ఏ గ్రామం అయితే ఆ గ్రామంలో మద్యపాన నిషేధం గాని బెల్ట్ షాపులు గాని తీసేస్తాయో వారికి తన సొంత డబ్బులతో 5 లక్షల రూపాయలు ఇస్తారని కూడా ఇప్పటికీ పిలుపునిచ్చడం జరిగింది. ఇదే విషయాన్ని సంబంధించినటువంటి ఆ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల సంబంధించిన ప్రజలైతేనేమి ప్రజాప్రతినిధులు ఒక్కసారిగాను ముక్కుపై వేలేసుకుంటున్నారు. అదే ప్రజలు సంబంధించినట్టు గోడుని వినిపించినా కూడా ప్రభుత్వాలు బెల్ట్ షాపులను తీసివేయలేదు. ఇప్పుడు నూతనంగా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే బెల్ట్ షాపులు తీసేయాలనేది ఒక నూతన ఒరవడిక పద్ధతిని ఇక్కడ ప్రారంభించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆ ఆనందకరమైన పరిస్థితిలో ఉన్నట్లు కూడా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాలాభిషేకం కూడా చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మునుగోడు నియోజకవర్గం గత కొంతకాలంగా ఫ్లోరోసిస్ అయితేనేమి సంబంధించినటువంటి సాగునీరు సమస్యలతో విలువలాడుతున్నటువంటి మునుగోడు నియోజకవర్గంలో నేడు 19 సంవత్సరాలుగాను ఒక్కసారిగాను బెల్ట్ షాపులు పల్లెల్లో వెళ్ళటం వల్ల గ్రామీణ ప్రాంతంలో కూలి రైతులకు సంబంధించినటువంటి పేదవాళ్ళు ఒక్కసారిగా బానిసలు అవుతున్నారు మత్తు పదార్థాలకు. దీని ద్వారా అనారోగ్యాలకు బారిన పడి పేద పిల్లలు కుటుంబాలు దూరం అవుతున్నటువంటి పరిస్థితి అని ఎమ్మెల్యే గారు గమనించి పూర్తి స్థాయిలో మునుగోడు నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ఎక్సైజ్ వారికి ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. బెల్ట్ షాపులు ఎక్కడైతే వాళ్ళు వైన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అక్కడ మాత్రమే వైన్ షాప్ సంబంధించినటువంటి అమ్మకాలు మాత్రమే ఉండాలి. మిగతా సిండికేట్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న పలు మండలాల్లో ఎక్కడ ఎలాంటి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఎలాంటి వైన్ షాపులకు సంబంధించిన బెల్ట్ షాపులకు కానీ చేసినట్లయితే వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి. యాజ్ పర్ ఎక్సైజ్ పాలసీ ప్రకారం వైన్ షాపులు ఎక్కడ ఉన్నాయో అక్కడనే కొనుగోలు చేసుకోవాలి, అక్కడనే సంబంధించిన మద్యము సంబంధించినటువంటి తాగడానికి కానీ సంబంధించి ఏర్పాటు చేయాలి. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక గ్రామానికి సంబంధించి చూసినట్లయితే సిండికేట్ గా ఏర్పాటు చేసి వైన్ షాపులు చీఫ్ లిక్కర్లు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈ పద్ధతిని కొనసాగితే ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఈ అనారోగ్యంతో ఉన్నారు. ఈ ఫ్లోరోసిస్ రకస్ ని బారిన పడినటువంటి మునుగోడు నియోజకవర్గం మరోసారి లిక్కర్ బారిన పడకుండా కాపాడడానికి తన వంతుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసనసభ్యులు మునుగోడు వారు ప్రయత్నం చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రజల్లోని హర్షధ్వానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే పరిస్థితి ఓవరాల్ గా చూసినట్లయితే మునుగోడు నియోజకవర్గమే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కొనసాగాలని వామపక్ష పార్టీలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా వారికి పెద్ద ఎత్తున అభివాదం తెలుపుతున్నారు. ఓవరాల్ గా 12 నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు మాత్రం ఎత్తివేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడిన వాళ్ళు అవుతామని కూడా మిగతా ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు ఏకీభవిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి సమస్యల పరిష్కారమే కాకుండా ముందస్తుగానే ప్రజలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కొరకు బెల్ట్ షాపులు ఎత్తివేయాలనేది తమ డిమాండ్ అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే బెల్ట్ షాపులు మూసివేతకు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. సో ఈ తేదీని ఎప్పుడు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి? వచ్చే నెలలో ప్రకటిస్తారా లేదంటే కొత్త సంవత్సరంలోనే దీన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా చూసినట్లయితే 4 మండలాలకు సంబంధించినట్టు మునుగోడు నియోజకవర్గాల్లోని గతంలో సారా బట్టీలు పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల తండాల వాసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారని గత ప్రభుత్వం కూడా ఇప్పటికు సారా తోటి అయితేనేమి బట్టీలని నిషేధించడం జరిగింది. వారికి గ్రామీణకు సంబంధించినటువంటి చిన్న
సన్నకారు రైతుల లాగా వారికి వచ్చిన రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు బెల్ట్ షాపులు మాత్రం ఏరులై పారుతున్న క్రమంలో కూడా ఒక పాలసీని సొంత డబ్బులతోటి కూడా ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఏదైతే గ్రామాల్లో ఏదైతే వైన్ షాపులకు సిండికేట్ ఏర్పాటు చేస్తారో 5 లక్షల సొంత డబ్బులతో పెట్టి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వారికి ఏదైనా నిరుపేదలకు ఇస్తాం తప్పితే గానీ ఇక్కడ బెల్ట్ షాపులు ఉండకూడదు అనేది మాత్రం ఇప్పటికే తీర్మానం చేశారు. ఓవరాల్ గా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఇప్పటికే ఎలక్షన్ సంబంధించినటువంటి బిఫోర్ ఏదైతే చెప్పామో అదే చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు అనారోగ్యంతో గురి కాకుండా బెల్ట్ షాపులను తీసివేయాలనేది రాజగోపాల్ రెడ్డి వారు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఎలక్షన్ అధికారులకు ఉత్తర్వులు గతంలో ఇచ్చాము. ఇప్పుడు కూడా ఎక్సైజ్ సంబంధించిన అధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేశాం. ఎవరైతే ఈ గ్రామ స్థాయిలోని ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారిపై కేసులు జరిగింది. తను గెలిచిన తర్వాత మున్గోడు నియోజకవర్గం వచ్చిన ఫస్ట్ పర్యటనలోనే తను చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాను, ఈ మున్గోడు నియోజకవర్గ ప్రజలకు బెల్ట్ షాపులు లేకుండా చేస్తానని చెప్తూ ఫస్ట్ అతను పర్యటించిన రోజే ఎలక్షన్ లో చెప్పిన వాగ్దానాన్ని పూర్తిగానే ఎక్సైజ్ అధికారులకు కూడా వివరించడం జరిగింది. ఉన్న పోలీస్ స్టేషన్లకు కూడా ఏదైనా గ్రామీణ ప్రాంతంలో ఒక్క బెల్ట్ షాపులు వచ్చినా క్రిమినల్ కేసులు కానీ వాళ్ళకి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వైన్ షాప్ ఎక్కడైతే టెండర్ ఉంటుందో అక్కడనే ఉండాలనేది ఆయన ఓవరాల్ గా ఆ రివ్యూ సంబంధించినట్టు మున్గోడు నియోజకవర్గం రివ్యూలో చెప్పినటువంటి మొట్టమొదటి విషయంగా చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, అయితే బెల్ట్ షాపులు మూసేసే వారికి అంటే వాళ్ళ జీవనాధారం ఇంకా అదే కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదన్నా ప్రత్యామ్నాయం వాళ్ళకి చూపించే అవకాశాలు ఉన్నాయా, లేదంటే వాళ్ళు ఇంకంతే వదిలేసేస్తారు? గ్రామీణ ప్రాంతంలోని బెల్ట్ షాపులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి పర్మిషన్ లేదు, గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నట్లయితే. అయితే గ్రామానికి సంబంధించినటువంటి వారు ఏకంగా సిండికేట్ల ద్వారా ఒక ఏర్పాటు చేసుకొని వైన్ షాపుల లాగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ సిండికేట్ సంబంధించినటువంటి వ్యవస్థను రద్దు చేసి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వారు ఏకగ్రీవం తీర్మానం చేస్తే సొంత డబ్బులు మాత్రం 5 లక్షల రూపీస్ ఆ గ్రామానికి ఇస్తాము. పూర్తిగా ఎవరైతే అక్కడ ఉంటారో వారి నిరుద్యోగులకు సంబంధించిన కానీ ఎవరైతే అనారోగ్యానికి గురైనటువంటి వైద్యానికి ఉపయోగించుకోవాల్సిన ఈ 5 లక్షలు మాత్రం ఉంటుంది. కాబట్టి ముందు ఈ నియోజకవర్గంలో ఎవరైతే పేదలకు నిరుపేదలకు అనారోగ్య బారిన పడే వారికి కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేసే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామనేది రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. అది చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ రూపొందిస్తాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని కార్యాచరణ రూపొందిస్తామని అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. పూర్తిగా బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపుతున్నట్లయితే అని తెలిపారు.